హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు మనం దర్శించుకోబోయే క్షేత్రం ఏంటంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన పరమ పవిత్రమైన పుణ్యభూమి తిరుమల. అదేనండి మన తిరుమల తిరుపతి దేవస్థానం. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము. వచ్చేసామండి మన ఏడుకొండలవాడ సన్నిధికి, తిరుపతికి వచ్చేసాను. తిరుపతిలో ఈరోజు ఈ వ్లాగ్ మనము చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకోవడం ఒక పుణ్యం, స్వామివారి దగ్గరికి రావడం ఒక వరం. స్వామివారి దగ్గరికి ఎన్నో లక్షల మంది వస్తుంటారు కదండి, రోజు ఎంతోమంది దర్శనం చేసుకుంటారు. అది ఈరోజు మనకి ఇలా లభించిందండి. స్వామివారి దగ్గరికి వచ్చాను, స్వామివారిని అలా చూస్తూ నించుండిపోయాను. దర్శనానికి లోపలికి వెళ్ళాలన్న సంగతి కూడా మర్చిపోయి నించుండిపోయానండి. అలా చూస్తూ ఉండిపోయాను. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే తిరుపతిలో మనకి మన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి ఆ ప్రదేశంలో మనం అలా ఉంటే ఆ ఆనందమే వేరే కదా. స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు. అక్కడ వాతావరణమైనా ఏదైనా చాలా బాగుంటుందండి. స్వామివారు మమ్మల్ని సడన్గా పిలిపించుకుంటుంటారు, చాలా మంచి దర్శనం ఇస్తుంటారు. దానికి నేను ఎంతో పుణ్యం చేసుకొని ఉంటానండి. చాలా మంచి దర్శనం ఇస్తారు మాకు స్వామివారు. అలా వచ్చామండి ఈరోజు స్వామివారి దగ్గరికి. ఈరోజు స్వామివారి దగ్గర మనం ప్లాన్ ఎలా చేసుకున్నాము, ఎలా ఉన్నామో చూద్దాం. ఫస్ట్ నేను స్వామివారిని అలా చూసేసి వచ్చామండి. ఫస్ట్ మేము ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వచ్చాను. ఇక్కడ అన్నప్రసాదము ఎన్నో లక్షల మందికి 3 పూటలా పెడతారండి. టిఫిన్ టైంకి టిఫిన్స్ పెడతారు, లంచ్ టైంకి లంచ్ పెడతారు, ఈవినింగ్ పెడతారు, డిన్నర్ పెడతారు. కంటిన్యూస్గా మనకి నడుస్తూనే ఉంటుంది. లక్షల మందికి నిత్య అన్నదానం నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ తినడం అదృష్టం అసలు చెప్పాలంటే. మేము అన్నప్రసాదం తీసుకున్నాక ఫస్ట్ మనం వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. అక్కడే మనకు నరసింహస్వామి కృష్ణ మందిరం కూడా ఉంటుంది. వాటి దర్శనాలు కూడా చేసుకొని మనం వరాహస్వామి దగ్గరికి వెళ్ళాలి. వరాహస్వామి దగ్గరికి వెళ్ళే ముందు పుష్కరిణి ఉంటుందండి. శ్రీవారి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని అంటారు. మనం పుష్కరిణిలో ఇక్కడ మనకి చుట్టూ ఇలా గుళ్ళు ఇక్కడ ఇది కూడా ఉన్నాయండి. చెట్టు కింద మనకి స్వామివారి ప్రతిమలు అన్నీ ఉన్నాయి, నాగదేవతలు అవన్నీ. ఇక్కడ మనం ఇది మండపం ఉన్నది. మనకి ఇక్కడ స్వామివారికి కావాల్సిన సేవలన్నీ జరుగుతాయండి. పుష్కరిణిలో స్వామివారి సేవలన్నీ జరుగుతాయి. మనము ఇలా ఈ పుష్కరిణిలో చూస్తూ మనము అవన్నీ చూసుకొని పుష్కరిణిలో మనము మన కాళ్ళు చేతులు కడుక్కొని మనము వరాహస్వామి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుందండి. వరాహస్వామి దర్శనం ఎందుకు చేసుకోవాలంటే మనకి స్వామివారు వరాహస్వామికి వరం ఇచ్చారండి. నీ దగ్గరికి వచ్చిన భక్తులు నీతోని దర్శనం ఫస్ట్ చేసుకొని నీతోని వాళ్ళ కోరికలు చెప్పుకుంటే అవి మళ్ళీ స్వామివారికి చెప్పుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. అందుకని మనం ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. తిరుపతికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత మనము స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. నేను ఇలా స్టార్ట్ అయ్యానండి స్వామివారి దర్శనానికి. చాలా ఆనందం అనిపించిందండి. స్వామివారిని ఎప్పుడెప్పుడు చూడాలి అని చాలా ఆనందంగా ఎదురు చూస్తూ నేను స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయాను. చాలా నడకదారి ఉంటుంది. ఆ నడకదారి అంతా దాటుకొని వచ్చాక ఇక్కడ లాకర్స్లోకి వచ్చామండి. లాకర్స్లో మన మొబైల్స్ అవన్నీ అక్కడ పెట్టేసాలి. తర్వాత మనం వీడియో తీయడానికి ఉండదు. మనం లాకర్లో అన్నీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు అన్నీ పెట్టేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయామండి. ప్రశాంతంగా ఇక్కడ అన్ని లాకర్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనం స్వామివారి దర్శనానికి వెళ్ళి మంచిగా స్వామివారిని కంటి నిండా చూసుకొని ఆ రోజు ఎంత అందంగా ఉన్నారో స్వామివారు, ఆ రోజు స్వామివారి మొత్తం చూసుకొని నేను ఇలా బయటికి వచ్చి అలా కూర్చుండిపోయానండి స్వామివారి ముందు. కూర్చొని నాకు అప్పుడు మా మమ్మీ చిన్నప్పుడు పాడుతూ ఉండేదన్నమాట పాట. ఆ పాట నాకు గుర్తొచ్చేసింది. నేను అక్కడ కూర్చున్నాను ప్రశాంతంగా. ఇంకా కూర్చున్నప్పుడు మా మమ్మీ పాట పాడుతూ ఉండేది. నాకు ఆ పాట గుర్తొచ్చి నేను ఆ పాట పాడుకుంటూ ఉండిపోయాను అక్కడ. సప్తగిరులపై వెలసే వెంకటేశ, ఆప్తుడవైన భువికి శ్రీనివాస. సప్తగిరులపై వెలసే వెంకటేశ, ఆప్తుడవైన భువికి శ్రీనివాస. ధర్మమే నీ తేజము సర్వదా, దాసు జనుల బ్రోచు దైవం నీవే కదా. సప్తగిరులపై వెలసే వెంకటేశ, ఆప్తుడవైన భువికి శ్రీనివాస. నీకెందుకు ముడుపులు వడ్డీ కాసులు,
నీకెందుకు ముడుపులు ఒట్టి కాసులు, నీ సతికై నొసుగుచుండు సిరుల రాసులు, ఔరౌరా నీ లీలలు తెలియరానివి, అఖిలాండమే నిలిచిన నిలువబోనివి, సప్తగిరులపై వెలసే వెంకటేశ, ఆప్తుడవైనావు భువికి శ్రీనివాస, 14 భువనాలను పాలించేవు, 14 భువనాలను పాలించేవు, పదభక్తులకేలాయి శోధనలు, దీనజనుల మొరలన్నీ ఆలించేవు, తీర్చగలవు నీవే మా వేదనలు, సప్తగిరులపై వెలసే వెంకటేశ, ఆప్తుడవైనావు భువికి శ్రీనివాస. ఇలా పాడుతూ ఉండిపోయానండి. చాలా ఆనందం అనిపించిందండి. పాడేసి నేను స్వామివారి దర్శనాన్ని మళ్ళీకి నేను స్వామివారి దగ్గర నుంచి ముందుకు వచ్చానండి. అసలు రావాలని అనిపించలేదు, వచ్చాను. వచ్చి ఇంకా అదంతా చూస్తూ ఉండిపోయాను. ఆ రోజు రాత్రి అంతా నాకు రూమ్కి కూడా వెళ్ళాలని అనిపించలేదు. స్వామివారి సన్నిధిలోనే అక్కడే ఉండాలని అనిపించింది. తర్వాత నేను పైకి వచ్చానండి. స్వామివారికి హారతి ఇస్తున్నాను. స్వామివారికి హారతి ఇచ్చేసి చక్కగా స్వామివారికి చూపిస్తున్నాను. అలా నాకు ఇలా వచ్చి స్వామివారికి హారతి ఇవ్వడము, స్వామివారిని దర్శనం చేసుకోవడము, కొబ్బరికాయ కొట్టడము, దీపారాధన చేయడము, ఇలా అగరబత్తి, ఇవన్నీ స్వామివారికి నేను అలా సేవ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. నేను ఎప్పుడు తిరుపతికి వచ్చినా కానీ ఇక్కడ నుంచి నేను స్వామివారికి అన్నీ చేసుకుంటాను. మంచిగా హారతి ఇచ్చుకుంటాను, అగరబత్తిలు ముట్టించుకుంటాను, కొబ్బరికాయ కొట్టేస్తాను. స్వామివారిని కొంచెం చక్కగా చూసుకొని స్వామివారికి సేవ చేసుకున్నట్టు అనిపిస్తుందండి నాకు. మేము లాకూర్లో ఉన్నప్పుడు స్వామి ప్రసాదం ఇస్తారు కదా, మనకి టైం టు టైం అన్ని ప్రసాదాలు పెడుతుంటారు. అప్పుడు మేము ఉన్న టైంలో ఉప్మా వచ్చిందండి. ఉప్మా అయితే మాకు సేవ చేయమని పిలిచారు. మేము వెళ్ళి భక్తులందరికీ సేవ చేశాము. నాకు అది చాలా ఆనందం అనిపించిందండి. ఆ రోజు నాకు అది నా డే ఫుల్ఫిల్ అయిపోయింది అనిపించింది. అంటే స్వామివారిని దర్శనం చేసుకున్నాము, అది కూడా చాలా ఆనందము. కానీ అలా సేవ చేయడం, మాతో అలా పిలిపించి సేవ చేయించడం అనేది కూడా నాకు చాలా మధురమైన క్షణం అండి అది. అక్కడ ఉన్న అంత 100 మందికి నేను ఆ రోజు సేవ చేశాను. ఉప్మా పెట్టి నాకు చాలా ఆనందం అనిపించింది. కొబ్బరికాయ కొట్టి మన హనుమంతుని దర్శనం చేసుకున్నాను. ఎదురుగానే మన హనుమంతుని దర్శనం చేసుకున్నాము. ఇలా అండి మనము స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి నేను అక్కడ కూర్చుండిపోయి మళ్ళీ వచ్చేసి స్వామివారికి హారతి అవన్నీ ఇచ్చేసి ఇక్కడ కళావేదిక దగ్గర నేను కూర్చున్నానండి. నాకు రూమ్కి వెళ్ళాలి అని కూడా అనిపించలేదండి. అక్కడ అందరు కూర్చుండిపోయారు, నేను అక్కడే కూర్చుండిపోయాను. ఆ రోజు మొత్తం స్వామివారి సన్నిధి ఎదురుగానే నేను ఉండిపోయాను. నాకు అది చాలా ఆనందం అనిపించిందండి. చెప్పలేనంత ఆనందంతో నేను నా తిరుమల తిరుపతి దర్శనం నేను ఇలా చేసుకున్నానండి. ఇక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇదొక రౌండ్ వేశాను. నేనేం తీసుకోలేదు ఎక్కువగా, కాకపోతే మీకు చూద్దామనేసి ఇలా ఒకసారి రౌండ్ వేశాను. ఇలా అండి నా టూర్ ఇలా జరిగింది. స్వామివారి తిరుమల తిరుపతిలో ఒక రోజు నా టూర్ ఇలా జరిగింది. నేను చాలా ఆనందంగా, చాలా సంతోషంగా చెప్తున్నాను. నాకు చాలా ఆనందం అనిపించిందండి ఆ రోజు స్వామివారిని అలా దర్శనం చేసుకోవడము, అలా అన్నప్రసాద సేవ చేయడము, స్వామివారి ముందు అట్లా నేను పాట పాడుకోవడము, స్వామివారి సన్నిధిలోనే ఆ రోజంతా ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది నా తిరుమల తిరుపతి టూర్ అండి. నా బ్లాగ్, తిరుమల బ్లాగ్ ఇది. మీ అందరికీ ఇలా అనిపించిందండి? మీకు తిరుపతితో ఉన్న అనుబంధము నాకు ఒకసారి షేర్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ సరిత.